హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నదండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదో అయితే మా హస్బెండ్ బయటికి వెళ్దాం రెడీ అవ్వమని చెప్పారు. సో అందుకని ఎక్కడికి వెళ్తున్నాను అడిగితే మా హస్బెండ్ చెప్పలేదు. సో ఎక్కడికి వెళ్తున్నా మీరు కూడా చూడండి. అలాగే బెంగళూరులో చూస్తున్నారు కదండి, ఇక్కడ చెట్లు అనేవి చాలా ఎక్కువగా పెంచుతారు. అందువల్ల ఇక్కడ క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంటుంది. మాకు లాస్ట్ 4 days బ్యాక్ నుంచి వర్షాలు అనేది కంటిన్యూగా పడుతున్నాయి. ఈరోజు అయితే వర్షం పడలేదు. అలాగే బెంగళూరులో ట్రాఫిక్ అనేది హెవీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగ నాలాగా ట్రాఫిక్ అయితే ఫేస్ చేశారో అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రీసెంట్గా మేము బయటికి వెళ్ళినప్పుడైతే ట్రాఫిక్లో అంబులెన్స్ అనేది స్ట్రక్ అయిపోయిందండి. అందులో పేషెంట్ అయితే ఎమర్జెన్సీగా ఉన్నారు. వెహికల్కి మేము ప్లేస్ ఇద్దామనుకున్నా కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండడం వల్ల వెహికల్స్ ప్లేస్ ఇవ్వడానికి కూడా లేదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేం కదా. అలాగే ఫైనల్గా అయితే మా హస్బెండ్ రెస్టారెంట్కి పిలుచుకొచ్చారండి. మా హస్బెండ్ అయితే చాలా రోజుల నుంచి రెస్టారెంట్కి పిలుచుకెళ్తానని చెప్పారు. కాకపోతే టైం కుదరదుగా పిలుచుకుపోలేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు పిలుచుకొచ్చారు. మేమైతే నాన్ వెజ్ స్టార్టర్స్ కోసం అయితే చూస్తున్నామండి. ఫైనల్గా మేమైతే గ్రిల్డ్ చికెన్, బటర్ నాన్, అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మాకు ఈ మూడింటికి కలిపి బిల్ అయితే 431 అయితే అయ్యింది. అలాగే చూస్తున్నారు కదా లాస్ట్ సొంపు, అది కామన్ కదా అండి. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అంతా మనం డిన్నర్ చేశాక సొంపు అనేది కంపల్సరీ తీసుకొని తింటాము. నాలాగా సొంపు ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో మేము డిన్నర్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసామండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.